అందరికీ వందనాలమ్మా. మరి దినమున మనము దేవునిలో సంతోషంగా జీవించడానికి మనకు అవసరమైనటువంటి కొన్ని విధానాలు, దేవుళ్ళు ఆయనను మనము ఈ లోకంలో ఆయనను జీవించాలంటే నరునికి ముఖ్యమైనదేంటి? మనశ్శాంతి, ప్రశాంతత. ఎందుకంటే ఆ ప్రశాంతత, ఆ మనశ్శాంతి లేకపోతే ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఈ లోకాన్ని విడవాలని పరిగెడుతూ ఉంటారు. ఈ మధ్యనే అంటే ఈ రోజే జరిగింది, ఒక అతను చనిపోయి ఉన్నాడు. ఆయన ఎస్ఐగా చేస్తున్నారు. తెలంగాణ స్టేట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఊళ్ళో ఎస్ఐగా చేస్తున్నటువంటి అతను ఈరోజు ఉదయం చనిపోయాడు అన్నమాట. అంటే 4-5 రోజుల క్రితం ఆయన పురుగుల మందు తాగేసాడు, ఈరోజు చనిపోయాడు. ఎందుకు అంటే ఆయనకి మనశ్శాంతి లేదు. వేధింపులు, పై స్థాయి అధికారులు కావచ్చు, కింది స్థాయి వారు కావచ్చు, ఆయన వేధించిన విధానము, ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రశాంతతని కోల్పోయి, సమాధానాన్ని కోల్పోయి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేశాడు. అయితే మనము సంతోష గానాలతో ఈ లోకంలో దేవునిలో ఎదుగుతూ జీవించాలంటే నరునికి ప్రశాంతత చాలా ముఖ్యం. అయితే ఆ ప్రశాంతత మనం ఎలా పొందుకుంటాం? సంతోషంగా మనం జీవించాలి. అయితే సంతోషంగా జీవించడానికి ఎత్తైన కోటలో, విలువైన సంపదలో, విస్తారమైనటువంటి ధాన్యము అవసరం లేదు. ఒక నరుడు సంతోషంగా జీవించడానికి, దేవునిలో ఆనందంగా ఎదగడానికి ఏమి అవసరమో దానిని మనము తెలుసుకుందాం. మొదటగా చూడండి అమ్మా, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూడమ్మా. హబక్కూకు గ్రంథము వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. యథార్థపరులు కాని వారు ఏం చేస్తున్నారమ్మా? తమలో తాము అతిశయపడుతుంటారు. మనం చాలా చోట్ల చూసుకుంటూ ఉంటాం, నీతిమంతుడు కాబట్టి అతను ఆ మాటలు తట్టుకోలేకపోయాడనో, లేకపోతే నీతిమంతుడు కాబట్టి అతడు అన్యాయంగా సంపాదించలేదనో, లేదంటే చాలా మందిని మనము ప్రభుత్వ శాఖల్లో చాలా మందిని మనం చూసుంటాం. వారు ఉద్యోగంలో చేరినప్పుడు ఏ రీతిగా అయితే ఉంటారో రిటైర్ అయ్యేటప్పుడు కూడా అదే విధంగా రిటైర్ అయిన వాళ్ళు. మన ఒంగోలులోనే ఒక ఎస్ఐ గారు ఉన్నారు. ఆయన ఎస్ఐగా జాయిన్ అయ్యి ఎస్ఐగానే రిటైర్ అయ్యాడు. అర్థమైందా? ఎస్ఐగా జాయిన్ అయ్యాడు, ఎస్ఐగానే రిటైర్డ్ అయ్యాడు. అంటే ఏంటి అంటే అతను లంచాలు తీసుకోకుండా, ఎవరికి తలదించకుండా, ఎందుకంటే ఎస్ఐగా జాయిన్ అయిన వారు డిఎస్పి స్థాయిలోనూ ఏఎస్పి స్థాయిలోనూ రిటైర్ అవుతారు. అర్థమైనా? ప్రమోషన్లు ఉంటాయి, 30 ఏళ్ళ సర్వీస్లో ప్రమోషన్లు ఉంటాయి. ఈయనకి ఏ ప్రమోషను రాల. ఒకవేళ ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉండుంటాయి, లేకపోతే లేదు. కానీ ఆయన నేను ఎస్ఐ ఉద్యోగానికే నేను దరఖాస్తు చేసుకున్నాను, ఎస్ఐనే అయ్యాను, ఎస్ఐగానే జీవిస్తాను, అవినీతికి తలదించను అని చెప్పి ఆయన, మరి ఈరోజు ఆయన ఉన్నారో లేదో నాకు తెలియదు, మరి ఆయన గురించి ఒక కానిస్టేబుల్ చెప్పారన్నమాట నాతో ఈ మాటలు. అంత గొప్ప ఎస్ఐ గారు ఫలానా ఆయన అని చెప్పారు, పేరు మర్చిపోయాను నేను. కాబట్టి అంటే మనం కూడా నీతిమంతులుగా ఉంటే ఒక విధమైనటువంటి ఈ లోకపరమైనటువంటి భోగాలు, భాగ్యాలు రాకపోవచ్చు, కానీ దేవునిలో సంతోషంగా బ్రతుకుతాం. అందుకని యథార్థ పరులు కాక వారు ఎలా ఉన్నారమ్మా? తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. విశ్వాస మూలముగా నీతిమంతుడు బ్రతుకుతూ ఉన్నాడు. అంటే ఆ విశ్వాసం ఏంటిది? మరలా మనం విశ్వాసం మూలంగా బ్రతకాలి అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాన్ని పఠనం చేస్తూ ఉన్నాము. మరి ఆ విశ్వాసం అంటే ఏమై ఉన్నది?
ఎలా ఉన్నది అసలు ఆ విశ్వాసం అంటే? చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైన పౌలు, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అన్నది ఏమై ఉందమ్మా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. ఎందుకంటే ఇందాక మనం చదువుకున్న లేఖనములో వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, కానీ నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. నీతిమంతుడుగా ఎంచబడ్డటువంటి అబ్రహాము గారు రాజు కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడా? రాజు కన్నా గొప్ప స్థాయిలో ఉన్నాడా? ఏ స్థాయిలో ఉన్నాడమ్మా ఆయన? రాజుగారే వచ్చి బ్రతిమలాడుకోవాలా, అయ్యా నేను నీకేమి కీడు చేశాను? రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదువు ఉందమ్మా? లేదుగా. కానీ రాజే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకని? నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి. దేవుడు స్వయాన చెప్తాడు, అతడు ప్రార్థన చేస్తే నీవు బ్రతుకుదవు. ఆస్తులు అంతస్తులు వీటిని చూసుకోలేదు ఆయన. తమ్ముడి కుమారుడితో వచ్చినటువంటి విభేదంలో కూడా నీకు కావాల్సిన అన్ని నీకు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. నీకు ఇష్టమైన వైపు వెళ్ళమన్నాడు. అంతేగాని నేను ఇదిగో ఈ వైపు నేను ఉంటాను, ఆ వైపు నువ్వు వెళ్ళని అనలేదు ఆయన. నీ కనుల ఎదుట ఈ భూమి ఉన్నది, నీకు ఇష్టమైన చోటికి నీవు వెళ్ళు. నీవు వెళ్ళిన తర్వాత నీకు వ్యతిరేకమైన ప్రదేశానికి నేను వెళ్తా. ప్రశాంతత, సంతోషం. కొన్నిసార్లు మనం వదిలేసేది మనకు తాత్కాలికమైనటువంటి బాధను కలిగించవచ్చు కాక, కానీ శాశ్వతమైన ఆనందాన్ని మిగులుస్తుంది. ఎందుకంటే వెళ్ళిపోయినటువంటి లోతు ఉన్నటువంటి ప్రదేశము శపించబడింది, దేవుని ఆగ్రహానికి గురైనది. అది విడిచిపెట్టి గుహలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ వదులుకున్న అబ్రహాం గారు ఎలా ఉన్నారమ్మా? దాక్కున్నాడా? భయపడుతున్నాడా? నీతిమంతుడై ఉన్నాడు, దేవునికి స్నేహితుడై ఉన్నాడు. దేవుడు ఆయనకు చెప్పిన మాట తర్వాత కూడా ఆయనకు బిడ్డ పుట్టకపోయినా కూడా ఆయన ఆనందంగానే ఉన్నాడు. ఎందుకంటే నా దేవుడు నాకు ఇస్తాడు. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డని దహన బలి ఇమ్మన్నప్పుడు కూడా నా దేవుడు చెప్పాడు అంతే. అర్థమైందా? ఏ విధానంలో కూడా ఆయన నీతిమంతుడిగా లేకుండా పోలేదు. ఏ విధానంలో ఆయన యొక్క యథార్థతను కోల్పోలేదు. ఏ విషయంలో ఆయన నిరీక్షణను కోల్పోలేదు. అర్థమైందా? కాబట్టి విశ్వాసం అన్నది ఏమైనదమ్మా? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము. నీకు విశ్వాసం ఉన్నదంటే నీ నిరీక్షణకు అది ఆధారమై ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము గారికి నిరీక్షించుటకు ఆధారమే లేని సమయమున అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మిన విధానం అది ఆయనకు నీతిగా ఎంచబడింది. ఆయన నిరీక్షించడానికి ఆధారం లేదు. మనకైనా నిరీక్షించడానికి ఆధారం ఉంది. మనకు ఆధారం ఉందా లేదా? ఉంది. కానీ ఆయనకైతే ఆధారం లేదు. ఆధారం ఎవరయ్యారు? దేవుడే అయ్యారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం కూడా మనలో ఉన్న విశ్వాసం ఏంటి అంటే మన యొక్క నిరీక్షణ యొక్క నిజస్వరూపమై ఉండాలి. అవకాశం లేదు అని మనము ఆగిపోయేవారుగా ఉండకూడదు. దేవుని మందిరంలో ఆయన ఆరాధించుటకు మనకు భాగ్యము ఈజీగా దక్కదమ్మా. అంత ఈజీ టాస్క్ కాదు, తెలుసా? ఎందరో ప్రయాసపడుతుంటారు ఆరాధన రోజున, ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి అని. అనేకమైన అడ్డంకులు వారిని ఆపేస్తూ ఉంటాయి. కానీ మనము చక్కగా వచ్చి కూర్చున్నామంటే దేవుడు మనకు తలుపులు ఎలా తెరిచాడు, ఎలా అవకాశం ఇచ్చాడు. మరి ఇంతటి అవకాశం ఉన్నా కూడా మనం మందిరానికి వెళ్ళకపోతే, ఆయన ఆరాధించుకోకపోతే నిజంగా మనం తెలివి తక్కువ వాళ్ళం కదా? తెలివి తక్కువ వాళ్ళమా కదా? ఎందుకని? ఆరాధించే వేళ యందు ఆయన హస్తములు మనల్ని ఏం చేస్తాయి? తాకుతాయి. మన యొక్క వేదనను మన నుండి తీసివేస్తాయి.
మన అవసరతలు ఆయన తీరుస్తాడు. కాబట్టి మనం గమనించాలి, విశ్వాసం అంటే ప్రార్థించడము, విశ్వాసం అంటే పాటలు పాడటము, విశ్వాసం అంటే వాక్యం చదవటము, విశ్వాసం అంటే సాక్ష్యాలు చెప్పటము, విశ్వాసం అంటే కానుకలు సమర్పించడము కాదు. నీ యొక్క నిరీక్షణకు ఆధారమై ఉండాలి విశ్వాసం. నీలో ఉండాలి నిరీక్షణ. నా దేవుడు నాకు మంచి దినములు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. నేనెందుకు తొందరపడుతున్నాను? నేనెందుకు కంగారు పడుతున్నాను? ఏమా, దేవుడు వాగ్దానం ఇవ్వడా? నిన్ను గొప్ప చేస్తానని వాగ్దానం ఇవ్వడా? దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆ వాగ్దానం కోసం మనం ఎదురు చూడాలి, కానీ వాగ్దానాన్ని కోల్పోయిన వారుగా మనము ఉండకూడదు, పోగొట్టుకునే వారుగా మనం ఉండకూడదు. కనుక మనం గమనించాలి. విశ్వాసం అన్నది ఏమై ఉన్నదమ్మా? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి అనుటకు రుజువునై ఉంది. అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనది మనకు కనబట్ల. రేపు నేను పొందబోతున్నటువంటి ఆశీర్వాదం ఏంటి ఈరోజు నాకు కనబట్ల, కానీ అది నాకు ఉంది అంతే. అర్థమైందమ్మా? దేవుని యొక్క కృప మన యందు ఉంటే మనకు కొద్దువైనది ఏది ఉండదు. ఉంటుందా? సంతోషం మనతోనే ఉంటుంది, సమాధానం మనతోనే ఉంటుంది, ఆనందం మనతోనే ఉంటుంది. ఏ అవసరత మనకు ఎదురయ్యేలోపే అది తీర్చబడి ఉంటుంది. అందుకనే దేవుడు అంటాడు, నా నామమును మీరు నన్ను ఏది అడుగుతున్నా కూడా అది ముందుగానే మీరు పొంది ఉన్నారని గ్రహించుడి, లేదా జ్ఞాపకం ఉంచుకొనుడి, లేదా గుర్తుంచుకొనుడి. దేవుని నామమందు మనం ఏం అడుగుతున్నామో అది మనం పొందుకొని ఉన్నాం. అర్థమైందా? అంటే ఎలా అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈ రోజున కొంత డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. దానికి వడ్డీ వస్తుంది, బ్యాంకు ఇచ్చే వడ్డీ ఉంటుంది దానికి, అవునా? బ్యాంకు ఇచ్చే వడ్డీ ఈరోజు ఇస్తాడా నీకు? ఈరోజు నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను కదా, 2 ఏళ్ల తర్వాత నీవు ఇచ్చే వడ్డీ ముందే ఇవ్వు, నా డబ్బులు నీకాడే ఉన్నాయి కదా అంటే ఇస్తారా? ఇయరుగా. కానీ నీ ఆలోచనలో ఏమై ఉన్నది? ఈరోజు నేను చేసినటువంటి నా ప్రార్థన రెట్టింపు ఫలముతో నేను పొందదగిన సమయమున నాకు లభిస్తుంది. కాబట్టి నేను చింతించకూడదు, నేను భయపడకూడదు. ఎందుకంటే నా విశ్వాసం ఏమై ఉన్నది? నా నిరీక్షణకు ఆధారమై ఉన్నది. నా కన్నుల ఎదుట లేని ఆశీర్వాదము అదృశ్యమై ఉన్నది, కానీ ఉన్నది అని చెప్పుటకు నేను రుజువునై ఉన్నాను. ఎవరు రుజువునై ఉన్నారు? మనం. ఎందుకంటే మన విశ్వాసము మనం పొందుకునేది అదృశ్యమై ఉన్నా కూడా అది పొందడానికి నేనున్నాను, కాబట్టి నేను రుజువునై ఉన్నాను అన్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అర్థమవుతుందమ్మా? అలాగే చూడండమ్మా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆత్మను గుర్చిన వాగ్దానం 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మనం అనుకోవచ్చు, నేను బైబిల్ని 10 సార్లు చదివేశాను, బైబిల్ నేను 100 సార్లు చదివేశాను, నేను చక్కగా గంటలు ప్రార్థన చేసుకుంటాను, నేను చక్కగా పాటలు పాడతాను, వాక్యాన్ని చక్కగా బోధిస్తాను, వివరిస్తాను. అయితే అది విశ్వాసం లేకుండా జరిగిందైతే వ్యర్థమా సఫలమా? ఏమవుతుంది? వ్యర్థమే కదా, విశ్వాసం లేకుండా ఉంటే. అందుకనే చూడండి, ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు. అర్థమైందా? ధర్మశాస్త్రం చేత ఎవరు కూడా నీతిమంతుడని దేవుని ఎదుట తీర్చబడడు. కానీ దేని వల్ల తీర్చబడతాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును కాబట్టి.
యేసు ప్రభు వారి రాకడ మనకు మొదట రాకడ అనివార్యమై ఉన్నది. ఎందుకు? ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అన్ని ఆజ్ఞలను ఫాలో అవటం ఏ నరునికి కూడా సాధ్యం కాదు. అందుకనే కదా ధర్మశాస్త్రము దేనికి బలమైందమ్మా? పాపమునకు బలమై ఉన్నది ధర్మశాస్త్రం. కాబట్టి మనం ధర్మశాస్త్రం మూలముగా నీతిమంతులుగా తీర్చబడము, విశ్వాస మూలంగా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతాము, బ్రతుకుతాము. అర్థమైందా? మరి ఆ విశ్వాసము మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు రాకడికి ముందంతా కూడా ఎవరు నోరు తెచ్చిన ధర్మశాస్త్రము 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 అంతే. కానీ యేసయ్య ధర్మశాస్త్రము పాపమునకు బలమై ఉన్నది, ఏ నరుడు కూడా ధర్మశాస్త్రం అనుసరించి నిత్యరాజ్య వారసుడు అవ్వలేకపోతున్నాడు అని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ విశ్వాసమును ఆయనే కనబరిచాడు, ఆ నీతిని ఆయనే కనబరిచాడు, ఆ రాజ్యాన్ని వెతకమని ఆయన మనకు చెప్పి ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతుడు ఎలా బ్రతుకుతున్నాడమ్మా? విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలంగా జీవించిన నీతిమంతుడు. మనం చాలా మందిని చూసి అనుకుంటూ ఉంటాం కదా, మనల్నే అంటుంటారు పిచ్చోళ్ళు మీరని. ఏమీ లేకపోయినా కూడా మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని చెప్తా ఉంటాం చాలా సందర్భాలు. మా దేవుడు అది తీసుకోవద్దన్నాడు, మా దేవుడు ఇది వద్దన్నాడు, ఇలాంటి కార్యాలు చేయొద్దన్నాడు, తప్పు అన్నాడు. అమ్మా ఏందమ్మా ఒక దేవుడు 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 అని మీరు అంటారు. చాలా మంది ఉన్నారు అట్లా అనేవాళ్ళు, వ్యక్యంగా అనేవాళ్ళు. కానీ దేవుని నీతి కొరకు నిలబడ్డవారు ఆ రోజున వెర్రివారుగా వారి కంటికి కనపడవచ్చును. కానీ దేవుడు హెచ్చించడం మొదలుపెట్టిన తరువాత ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని దూషించారో, ఎవరైతే మిమ్మల్ని భయపెట్టారో వారే నీ దేవుణ్ణి పరిచయం చేయమ్మా అని వస్తారు. నీ దేవుణ్ణి నా కొరకు అడుగమ్మా అని వస్తారు. అర్థమైందా? మరి అంత గొప్ప విధానాన్ని మనం పొందుకోవాలి అంటే మనలో ఏముండాలి? ఈరోజు నేను ప్రార్థన చేసి ఇప్పుడే జరగాలి, అంతేనా? అంతేనమ్మా? ఈరోజు నేను ప్రార్థన చేశా, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, రెడీ చేశాడు, నేను ఇప్పుడు దాన్ని తీసుకోవడానికి వెళ్ళాలా? అర్థమైందా? ఎలా అంటే మనం బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసాం, నాకు కొంత డబ్బు కావాలి, ఒక 1,00,000 రూపాయలు కావాలి, తీసి పెట్టండి అని ఫోన్ చేసాం. ఓకే, ఇంటికాడ ఉన్నావు, ఫోన్ చేసావు, డబ్బులు నీ కాడికి వచ్చేసినాయా? నీవు వెళ్ళాలిగమ్మా. ఇంటి దగ్గర నుంచి బ్యాంక్కి వెళ్ళడానికి ఒక అరగంట గంట పట్టింది. అరగంట పట్టిన తర్వాత డబ్బులు తీసుకున్నావుగా. ఫోన్ చేసిన వెంటనే డబ్బులు ఇచ్చాడా లేదా? కాకపోతే నీ వెళ్ళటం లేట్ అయింది, అంతేగా? అవునా కదా? అంటే ఆ సమయం నీ వెళ్ళి తీసుకునే సమయం. అదే నీవు బ్యాంక్ మేనేజర్ దగ్గర ఎదురుగానే కూర్చొని నాకు 1,00,000 రూపాయలు కావాలంటే అని చెప్పి వాళ్ళ ఫార్మాలిటీ ఏదో ఫిల్ చేసి ఇచ్చావనుకో, ఆ స్పాట్లో ఇస్తారేవరా? ఎక్కడ ఉంటే ఇస్తారా డబ్బుల్ని? వేరే వాళ్ళ అకౌంట్లో ఉంటే ఇస్తారా? వేరే వాళ్ళ అకౌంట్లో ఉంటే ఇస్తారా? ఎక్కడ ఉండాలి? మన అకౌంట్లో ఉండాలా? మరి ఆశీర్వాదాలు నీ అకౌంట్లో జమ అయి ఉంటే కదా నీకు అవసరమైన సమయంలో నువ్వు తీసుకునేది. నీకు ఆశీర్వాదాలు నీ అకౌంట్లో జమ అవ్వాలి అంటే నువ్వేం చేయాలి? డబ్బులు నా అకౌంట్లో జమ అయి ఉండాలంటే నేనేం చేయాలి? డిపాజిట్ చేయాలిగా. డిపాజిట్ చేయాలంటే ముందు నేనేం చేయాలి? సంపాదించాలంటే నేనేం చేయాలి? దానికి తగిన పనిని నేను చేస్తూ ఉండాలి. తగిన పనిని నేను చేస్తూ ఉండాలంటే నేను ఎలా ఉండాలి? దాని యొక్క ఆలోచన నాలో ఉండాలి. ఈ సమయంలో ఈ పని పూర్తి చేసి ఇంత డబ్బులు నాకు వస్తాయి, ఈ డబ్బుల్లో ఇంత నేను ఉపయోగించుకొని ఇంత నేను దాచిపెట్టుకోవాలి, అవసరమైనప్పుడు పొందుకుంటాను. మరి నీ క్రియ ఏది దేవునిలో ఆశీర్వాదాన్ని పొందుకున్నటకు? నీ ప్రయాస ఏది? నీ విశ్వాసం ఏది?
మరి అలా మనము ఆ విశ్వాసంలో స్థిరులమై దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండి ఆయన కృపను పొందుకొని ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మన అకౌంట్లో మనము డిపాజిట్ చేసుకుంటూ ఉంటే మనకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు మనం పొందుకోవడానికి మనము సిద్ధహస్తులమా కాదా? ఏమా సిద్ధహస్తులమా కాదా? ఎందుకని బ్యాంక్ దగ్గరకు వెళ్ళాం, మేనేజర్ ఎదురు కూర్చున్నాం, ఇదిగో నా డబ్బులు ఇంత ఉన్నాయి, నాకు ఇంత కావాలని వచ్చి రాసి ఇచ్చాం, వెంటనే ఇచ్చేసాను. అవునా? నీవు వెళ్ళి అక్కడ కూర్చుంటే నీ పని జరిగింది. కానీ నువ్వు డిపాజిట్ చేయాలంటే నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. అక్కడ ఎవరికి ఇచ్చైనా పంపించచ్చు, ఆన్లైన్లోనే ట్రాన్స్ఫర్ చేయొచ్చు డిపాజిట్ చేయడానికి. కానీ తీసుకోవాలంటే ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్ళాలమ్మా? నీవే వెళ్ళాలి. లేదంటే నీ రిప్రజెంటేషన్తో ఉన్నటువంటి ఏదో ఒక చెక్కు లేకపోతే లెటరో ఏదో ఒకటి బ్యాంకుకి వెళ్ళాలి. అర్థమైందా? మరి ఎవరెవరి అకౌంట్లో ఎంతెంత ఉన్నాయి చెప్పండి. డబ్బులు కాదమ్మా, మళ్ళీ వెంటనే ఫోన్లో ఓపెన్ చేసి మా అకౌంట్లో ఎత్తున్నాయి కాదు. ఎవరెవరి అకౌంట్లో ఎంతెంత ఆశీర్వాదాలు ఉన్నాయి చెప్పగలమా ధైర్యంగా? నా అకౌంట్లో ఇంత ఆశీర్వాదం ఉందని ఎవరు చెప్పగలరు? ఆశీర్వాదమును నిత్యము చూడగలిగిన వారు చెప్పగలరు. నా అకౌంట్లో ఎంత ఆశీర్వాదం ఉంది. మరి చూడాలని ఆశ మనకు ఉందా లేదా? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమై ఉండగా అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నటువంటి ఆ విశ్వాసము నీలో స్థిరమై ఉంటే నీ అకౌంట్లో ఉన్న ఆశీర్వాదాలు నీ కళ్ళకు కనబడతాయా? కనబడతాయి. లేవని మనం ఏడుస్తాం, లేవని మనం గోల్ చేస్తాం, దిగులు పడతాం. పని చేస్తే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే డిపాజిట్ అయింది. అవునా కాదా? అవునా? ఒక దినము ఆయన మందిరావరణలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమై ఉండగా అంతటి శ్రేష్టమైన దీవెనలు దేవుని యొక్క మందిరంలో ఇస్తూ ఉండగా నేను ఇంట్లో కూర్చుంటే వస్తుందా? వచ్చిందమ్మా? రాదు. కాబట్టి మందిరంలో మనం ఉండి ఆయన్ని వేడుకుని ఆయన యొక్క కృపను పొందుకొని ఆయనతో ఉన్నప్పుడు ఆయన దయచేసి సమస్త దీవెనలు మనకు డిపాజిట్ అయినప్పుడు ఏ సమయంలో ఏది అవసరమో అది తీసుకుంటాం. అర్థమైందా? మీ అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉన్నాయమ్మా, 50 లక్షలు పెట్టి ఏదైనా కొనడానికి పెద్ద విషయమా? 1 కోటి రూపాయలు ఉండగా 2 కోట్లు పెట్టి కొనాలంటే కష్టం. అవునా? 1 కోటి రూపాయలు ఉండగా 50 లక్షలు, 90 లక్షలు, లేదా 1,00,000 రూపాయలు, ఇక వేలంటికి నీకు లెక్క ఉండదు. 1 కోటి రూపాయలు ఉంటే ఒక 50,000 ఖర్చు పెట్టమంటే లెక్క ఉంటుందా? ఉండదు. మరి నీ యొక్క అకౌంట్లో కోటాను కోట్ల ఆశీర్వాదాలు ఉన్నప్పుడు వాటిని ఎంత విరివిగా వాడుకోవచ్చు మీరు చెప్పండి? ఎలా వాడుకోవచ్చు? వాడుకోవచ్చా లేదా? వాడుకోవచ్చుగా. మరి ఎంత డిపాజిట్ చేసుకున్నారు ఆలోచన. నా డిపాజిట్ అయితే చాలా ఉంది. నేనైతే ఎక్కడికి వెళ్ళినా కూడా నా డిపాజిట్ నేను యూజ్ చేసుకోవచ్చు. నాకు ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఇచ్చేసాడు దేవుడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆ సమయానికి అవసరమైనటువంటి ఆయన ఆశీర్వాదాలు నేను తీసుకోవడానికి సిద్ధంగా రెడీగా ఉంటాయి చుట్టూ. లైక్ మన ఫోన్పేలో డబ్బులు ఉన్నట్టుగా. ఫోన్పేలో డబ్బులు ఉంటే మనం ఎక్కడున్నా ఎలాగైనా వాడచ్చా లేదా? ఇంటర్నేషనల్ డెబిట్ కార్డు ఉంటే వాడచ్చా లేదా? మరి మనందరి అకౌంట్లో అలా ఉందా? ఇన్సఫిషియెంట్గా ఉందా? ఆలోచించుకోవాలి మనం. ఎందుకంటే విశ్వాస మూలముగా జీవించు నీతిమంతుడై ఉన్నటువంటి వాడు ఎక్కడున్నను వాడి ఆశీర్వాదాలు వాడి చుట్టూ కూడా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కారణం ఆశీర్వదించు దేవుడు వెన్నంటి ఉంటాడు కాబట్టి. అర్థమైందా? ఇంకా ఒక బ్యాంక్ మేనేజర్ ఇంకో బ్యాంక్ వస్తే అతని మాట చెల్లుద్దా? ఇప్పుడు యూనియన్ బ్యాంక్ మేనేజర్ని తీసుకెళ్ళిపోయి మనం SBIకి తీసుకెళ్ళి అక్కడ డబ్బులు కావాలని అడిగి ఇస్తాడా? ఇవ్వలేడు. కానీ మన దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు. బ్యాంకులన్నిటికీ RBI ఎలాగో ఆశీర్వాదాలన్నిటికీ ఆయన అలా అయి ఉన్నాడు. అదే RBI మేనేజర్ని తీసుకొని వచ్చి ఏ బ్యాంక్కి వెళ్తే డబ్బులు రావమ్మా? ఎక్కడికి పోయినా వస్తే రావా? లేదా ఎవరు చెప్పరు? ఎందుకని? అన్ని బ్యాంకులకు హెడ్ అది. ఈ మేనేజర్ ఒక బ్యాంకే హెడ్. మరి
మీ ఆశీర్వాదాలు రిజర్వ్ బ్యాంక్లో ఉండాలా, లోకల్ బ్యాంక్స్లో ఉండాలా? నీ ఆశీర్వాదాలు కొంచెమే డిపాజిట్ ఉండాలా, విరివిగా ఉండాలా? ఆ లాకర్ కూడా పట్టినంత విస్తారమైన ఆశీర్వాదాలు నీకు ఉండాలి అంటే నీవు నిత్యము ఎవరితో నీ సంబంధం ఉండాలి? దేవునితో. ముఖాముఖి మాట్లాడుకునేటటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి. అంతటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నేను పలానా వాళ్ళతో మాట్లాడతాను, పలానా వాళ్ళతో మాట్లాడను అని చెప్పే దేవుడు కాదు. అర్థమవుతుందా? నేను కేవలం మీ సంఘ కాపరితోనే మాట్లాడతాను, లేదంటే మీ పాస్టర్ గారితోనే మాట్లాడతాను, మీతో నేను మాట్లాడను, ఏదైనా ఉంటే ఆయనకి చెప్పండి, ఆయన చెప్తే నేను వింటాను అనే దేవుడు కాదు. నీవు అడిగినా సరే నీతో మాట్లాడేది. వినడానికి నీకు అవకాశం లేకపోయినా, అయ్యా నాకు వినిపించేలా చేయంటే దగ్గరగా ఇంకా స్పష్టంగా వినిపించే దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి మనతో ఎప్పుడు ఉండేలా చేసుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం. అదేమైందమ్మా? విశ్వాసమైంది. అర్థమైందా? కాబట్టి చూడండి, మరి ధర్మశాస్త్రం మూలంగా ఎవరు కూడా నీతిమంతుడుగా ఎంచబడట్లా. అయితే అందుకు యేసు ప్రభు వారి రాకడ అవసరమై ఉన్నది. చూడండమ్మా, మత్తయి సువార్త 17 చూడండి, 5:17. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుటే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా నీతిమంతులుగా ఎంచబడట్లేదు. వారు నిత్యరాజ్య వారసులు అవ్వట్లేదు. కాబట్టి వారిని ఎలాగైనా సరే నిత్యరాజ్య వారసులుగా చేయాలని సంకల్పంతో ఆయన ఈ లోకానికి వచ్చి చెప్తున్న మాట చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని తలంచవద్దు. వాటిని నెరవేర్చడానికి వచ్చాడు. ఎలా నెరవేర్చడానికి వచ్చాడు? మనతోనే చేపించడానికి. అర్థమైందమ్మా? ఒక ఎగ్జామ్ పెట్టి బాగా, నేను చెప్పే మాట బాగా ఆలకించిన ఒక్క నిమిషం. ఒక ఎగ్జామ్ జరుగుతుంది, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది. అనేక మంది ఇన్విజిలేటర్స్ ఉన్నారు, కానీ పేపర్ ఇచ్చిన ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ పేపర్లో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ ఇన్విజిలేటర్కి తెలుస్తుందా? పేపర్ ఇచ్చిన ఆయన తెలుస్తుందా? సిద్ధపరిచిన ఆయన తెలుస్తుందా? ఎవరు తెలుస్తుందా? ఎవరైతే పేపర్ ఇచ్చారో సిద్ధపరిచి వారికి తెలుస్తుంది. ఇన్విజిలేటర్లు ఉంటారు, అనేకులు ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఆన్సర్లు తెలుస్తాయి. అన్నీ ఏదో 1, 2, 3, 4 తెలుస్తాయి, అన్నీ తెలియవు. కానీ పేపర్ ఇచ్చినటువంటి అతనికి మాత్రం అన్నీ తెలుసు. మరి ఆయన నీ పక్షమందుండి ఆ పరీక్ష నీతో వ్రాయిస్తున్నాడు అంటే నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ధర్మశాస్త్రమును అనుసరించి ఎవరును నీతిమంతులుగా తీర్చబడలేకపోతూ ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రమందు సమస్తమును కూడా నరుని చేత పరిపూర్తి చేయించడానికి యేసయ్య వచ్చి ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలను కూడా 2గా మార్చేశాడు. అయితే ఆ రెండిట్లో ఎన్ని ఉన్నాయి? ఆ 2 ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయమ్మా? ఇవిడి 10 ఉన్నాయి కదా, ఉన్నాయన్నీ దాంట్లో ఉన్నాయి. అయితే 10 అన్న వాటిని మనం చూసిన విధానము, ఫాలో అయ్యే విధానం మనకు చాలా కష్టతరమై ఉన్నది. కానీ 2 అన్న పదము, 2 ఆజ్ఞలను అనుసరించుట అనేది మనకు చాలా సులభతరమై ఉన్నది. అర్థమైందా? 10టికి అంటే ఉన్న ఆజ్ఞలన్నిటికీ కలిగినటువంటి ప్రశ్నలకు కలిగే మార్కులు ఎన్నై ఉన్నాయో ఆ మార్కులన్నీ 2టికే. అర్థమైందా? మరి ఆ 2టిని మన చేత ఫాలో చేయించడానికి, మనం గైకొనే విధంగా ఉండటానికి, ఆజ్ఞానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కానీ మనం నడవలేకపోతున్నాము, వాటిని దాటలేకపోతున్నాము అని ధర్మశాస్త్ర గ్రంథాన్ని కొట్టివేయడానికి రాలా. ఏదైతే నీకు భారమైందో, ఏదైతే నీకు కష్టమైందో, ఏదైతే నీకు బలహీనమైందో, ఏదైతే నిన్ను పాపానికి గురి చేస్తూ ఉన్నదో దాని ద్వారానే నిన్ను రక్షించుటకు
ఆయన వచ్చి విశ్వాసము నీకు ఏ రీతిగా ఉంటుందో నేర్పించి ఆ విశ్వాస మూలముగా నీవు జీవించుటకు, ఎదుగుటకు, ఫలించుటకు, దాన్ని ఎలా దాటిపోవాలో నేర్పించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? కాబట్టి ఆయన కొట్టివేయుటకు రాలేదు. అలాగే చూడమ్మా, రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ధర్మశాస్త్రము కొట్టివేయుటకు రాలేదు కానీ నెరవేర్చుటకు వచ్చాడు. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దేని యందు బయలుపరచబడుతుంది? విశ్వాస మూలంగా జీవించు విధానములో. అర్థమైందా? ధర్మశాస్త్ర గ్రంథము ఏదైతే నెరవేర్చలేకపోయిందో, ధర్మశాస్త్ర గ్రంథము కొట్టివేయకుండా అంటే దాన్ని నెరవేర్చుటకు ఏ రీతికి అయితే యేసయ్య వచ్చాడో, ఆయన యందు విశ్వాస మూలంగా జీవించు ప్రతి ఒక్కరూ కూడా నిత్యరాజ్య వారసులగుటకు ఏమయ్యమ్మా? దేవుని నీతి దాని యందు, దేవుని నీతి గమనించండి, దాని యందు బయలుపరచబడుచున్నది. ఏది? ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆజ్ఞలను కుదించిన విధానంలో. ఏంటి ఆ నీతి? వీరికి తలకు మించి ఉన్నది. ఒకటి ఫాలో అయితే ఒకటి ఇంకోటి ఫాలో అవుతుంది. కానీ వీటన్నిటిని ఫాలో చేయగలిగినటువంటి విధానాన్ని దేవుడు మనకు నేర్పించుటకు యేసయ్య రాకడ అనివార్యమై ఉండగా, ఆ రాకడలో మనము ఎవరుగా తీర్చబడ్డామమ్మా? విశ్వాసం ఉంటేనే. మళ్ళీ చెప్తున్నా, ఎవరుగా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అర్థమైందా? కాబట్టి విశ్వాస మూలమున మనము జీవించుట అనివార్యమై ఉన్నది. అసలు ఈ విశ్వాసము ఏంటి అసలు? ఇది మాలో విశ్వాసం లేదా? ఎదుటోళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు మాకు విశ్వాసం లేదని? ఏ రీతిగా డిసైడ్ చేస్తారు? అంటే వాళ్ళు చెప్పిన విధానమే విశ్వాసమా? మాకున్న విధానం విశ్వాసం కాదా? అంటే విశ్వాసములో ఉన్నప్పుడు ఒక విధానాన్ని రుచి చూస్తాడు నరుడు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు నరుడు ఒక చక్కని బంధాన్ని, ఒక బాండింగ్ రుచి చూస్తాడు. ఆ రుచి ఎలా ఉంటుందో అనుభవించిన వానికే తెలుస్తుంది. నేను చెప్పామ్మా, అబ్బా నేను ఒక చోటకి వెళ్ళానమ్మా, అక్కడ ఒక వంటకం తిన్నానమ్మా, అబ్బా సూపర్గా ఉందమ్మా, చాలా బాగుందమ్మా అని నేను చెప్పా. అందరూ ఏమనుకుంటారు? అలా నువ్వు తిన్నావు కాబట్టి దాని రుచి నీకు తెలుస్తుంది, నువ్వు మాకెందుకన్నా నోరు ఊరిస్తావు అని. కానీ చెప్పేది ఎందుకు? మీరు కూడా ఆ రుచి చూడండి అమ్మా అని. అర్థమైందా? మీరు కూడా వెళ్ళి అది రుచి చూడండి అని. అయితే ఈ విశ్వాసము ఎందుకు అంటే, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూడమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. చూడండి, ఎందుకు విశ్వాసము అంటారంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. విశ్వాసి ఎవరవుతున్నారు? అప్పుడు దేవునికి ఇష్టడవుతున్నాడు. ఇష్టమైన వారికి, ఇప్పుడు మనం ఉన్నాం, పిల్లలంటే మన బిడ్డలంటే మనకు చాలా ఇష్టం. వాళ్ళు అడిగింది మనం ఎలా చేస్తాం? అడిగింది మనం తెచ్చించడానికి ప్రయత్నాలు చేస్తామో చేయము. సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రి సంపాదించే సంపాదన ఎందుకోసం అమ్మా? ఎందుకోసం? పిల్లలు. అంతేగా? నేను అందుకే స్పష్టంగా చెప్పా, ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రి అన్న. పిల్లలు లేని వారు నేను ఇక్కడ కలపట్ల. అర్థమైందా? ప్రతి తల్లిదండ్రి
సంపాదించే సంపాదన ఎందుకు? బిడ్డల కోసం. అన్నా కదా, బిడ్డలు వారికి ఇష్టమై ఉంటే సంపాదిస్తున్నారా, ఇష్టం లేకుండా సంపాదిస్తున్నారా? వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా సంపాదిస్తున్నారు. ఎందుకంటే తనకు పుట్టిన వారు కాబట్టి. అవునా? ఇప్పుడు పిల్లలు లేని వారి దగ్గరికి వద్దాం. పిల్లలు లేని వారు కూడా బాగా సంపాదించారు. అయితే వారికి పిల్లలు లేరు, కానీ వాళ్ళ అన్నదమ్ములకో అక్క చెల్లెళ్ళకో పిల్లలు ఉన్నారు. వీరు ఇక్కడ ఏం చెప్తారు? నన్ను ఎవరైతే చివరి దాకా బాగా చూసుకుంటారో వాళ్ళకే ఇస్తా అంటారు. అవునా కదా? ఎందుకు వాళ్ళకే ఇస్తున్నారు వాళ్ళు? ఎందుకు ఇక వాళ్ళకి ఇవ్వట్లేదు? సింపుల్ లాజిక్, ఏం లేదు. ఆస్తి కోసం ఇష్టపడి ఉన్న వీళ్ళని అపురూపంగా చూసి, అంటే ఇష్టంగా ప్రేమతోనే వీళ్ళని చూసుకుంటారు కాబట్టి వీళ్ళు చూపించిన ప్రేమను బట్టి ఆ ప్రతిఫలం వాళ్ళు ఇవ్వాలని ఆశపడతారు. అర్థమైందా? అది చివరిదాకా చూడకపోతే ఇస్తారా? అనాథాశ్రమానికి రాసేస్తా అంటారు చాలా మంది. అలాగే దేవుని ఇష్టమును పొందుకున్నటువంటి నరులు పొందే అనుభూతి, దేవుని యొక్క ప్రేమానుభూతి పొందుకున్నవారు కాబట్టి, రుచి చూసి ఎరిగారు కాబట్టి ఆ ప్రేమను అందరూ పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారు కాబట్టి విశ్వాసము 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 అని. అందుకే యేసయ్య కూడా విశ్వాసము అనింది. అందుకే తండ్రి ప్రేమను రుచి చూసి ఉన్నాడు. అందుకే చెయ్యి విడిచినప్పుడు తట్టుకోలేకపోయాడు. అర్థమైందా? ఇది ఎలాగంటే, ఒక చిన్న మాట చెప్తా. మనం ఎంతో ఇష్టంగా ఒక చక్కని వంటకాన్ని కొనుక్కున్నాం, రుచిగా ఉంటుంది, ఆకలిగా ఉంది, మనకి కొనుక్కొని తీసుకుని ఇంటికి వెళ్ళి తిందామని చెప్పి తీసుకువెళ్తున్నప్పుడు చేయి జారిపోయి రోడ్డు పాలు అయిపోయింది అనుకోండి, ఎంత బాధేస్తుంది. అదే అయితే ఉండొచ్చు, 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు మన దగ్గర ఉంటాయి డబ్బులు, మళ్ళీ కొనుక్కోగలం, తెచ్చుకోగలం, తినగలం. కానీ చేయి జారిన దాన్ని చూస్తే ఎంత బాధేస్తుంది మనకి. సరే, అదంటే దానికి మాటలు రావు, దానికి ప్రేమ ఉండదు. అంటే వస్తువు కాబట్టి, తినే వస్తువు కాబట్టి దానికి ఏమి ఉండవు. కానీ అంత ఇష్టంగా పెంచుకున్న యేసయ్య, అంత ప్రేమను పంచిన దేవుని చెయ్యి విడనాడవలసి వచ్చినప్పుడు, దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టవలసినప్పుడు, విడిచిపెట్టిన దేవునికి ఎంత బాధ ఉంటుంది, విడవబడ్డ కుమారునికి ఎంత బాధ ఉంటుంది. మరి రుచి చూసి ఎరిగిన యేసయ్య ఆ రుచిని మనకు కూడా అందించడానికి, ఆ రుచి పొందుకోవడానికి మనకు తెలియట్లా, దారులు తెలియట్లా. అందుకే ఆయన వచ్చి, నేను ఈ లోకానికి ఏమై ఉన్నానమ్మా, వెలుగై ఉన్నా అన్నాడు, నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే జీవం అన్నాడు. నా నుండి తప్ప మరి ఏ విధంగా కూడా దేవుని దగ్గరకు ఎవరు కూడా చేరలేరు అన్నాడు. అంటే ఆయనే ఒక వారధయ్యాడు, ఆయనే ఒక నిచ్చెన అయ్యాడు, ఆయనే ఒక దారి అయ్యాడు, ఆయనే ఒక వెలుగయ్యాడు. అవునా? మరి ఆ రుచి చూసి ఎరిగిన ప్రేమను మనకు కూడా అందించడానికే కదా యేసయ్య అంతా ఆ 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరం ఆయన సేవా జీవితాన్ని చేసింది. అవునా కదమ్మా? చూడండి, అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమై ఉంటే అసాధ్యము. కానీ చూడండి, విశ్వాసము కలిగి దేవునికి అయిష్టుడై ఉండటం అసాధ్యం. అవునా? నీలో విశ్వాసం ఉందనుకో, నీవు దేవునికి ఇష్టమైన వాడివి, అంతే. ఇంకా దాంట్లో డౌటే లేదు. కాబట్టే కదా అబ్రహాము గారి కొరకు దేవుడు చెప్పిన మాటను కూడా మార్చేశాడు. దేవుడు అంటాడు కదా, పర్వతాలు తత్తరిల్లిన, భూమి దద్దరిల్లినా సరే నా మాట నిత్యము నిలిచి ఉంటుందా అంటాడమ్మా, మారిపోయింది అంటాడు, నిలిచి ఉండను అన్నాడు కదా. కానీ అబ్రహాం గారి విషయంలో చూడండి, కొడుకుని తీసుకొచ్చి దహన బలి ఇమ్మన్నాడు దేవుడు. దహన బలియడానికి అబ్రహాం గారు వచ్చారు, కానీ దేవుడు వద్దన్నాడా లేదా? అంటే వద్దన్నది దోతే పరిగెత్తుకుంటా వచ్చింది, కానీ అక్కడ దేవుడు చెప్పిన మాట జరగలేదుగా. జరిగిందా? కుమారుని దహన బలిగా ఇమ్మన్నాడు దేవుడు, సిద్ధపడ్డాడు అబ్రహాం గారు, కానీ ఆ మాట నెరవేర్పు జరిగిందా? దేవుడి మాట నెరవేర్చబడిందా? నెరవేర్చబడలేదుగా. అప్పుడు నెరవేర్చబడినప్పుడు దేవుడికి అబ్రహాం మీద కోపం రావాలా వద్దా? రావాలా వద్దా? కానీ దేవుడు అబ్రహాము గారి మీద ఉన్న ప్రేమ, ఆ ఇష్టం
దేవుడు చెప్పిన మాటను నెరవేర్చకపోయినా కూడా ఆయన ప్రేమించేలా చేసింది. అర్థమైందా? అందుకే దేవుని బిడ్డలకు ఒకవేళ శాపాలు వస్తే, ఆ శాపాలు అంటే దోషాలు వస్తే, ఆ దోషాలను దేవుడు ఆశీర్వాదంగా మార్చగలడు. అర్థమైందా? మనం అనుకోవచ్చు దేవుడు ఒకసారి రాసి పెట్టేశాడు కదా, ఇక అది ఎట్లా మారుతుంది అని. నీవు ఆయన బిడ్డవమ్మా, నీకు కాకపోతే ఎవరికి మారుస్తాడు ఆయన? ఆయన హృదయాన్ని గెలుచుకున్నవారు మీరు, విశ్వాసముతో నీతితో ఆయన్నే గెలుచుకున్నవారు. మరి నీవు చెప్పినట్టు కాక ఇంకో విధంగా చేస్తాడు. తలరాత వ్రాయబడి ఉంది హిజ్కియాకి, ఇక మరణం సంప్రాప్తం అని. వేడుకొనగా ఆయుష్ పెరిగిందా లేదా? సరే, సూర్యుని చంద్రుని దేవుడు దేనికి ఇచ్చాడని చెప్పాడు మనతో? మొన్న చదువుకున్నాం శుక్రవారం. దేనికమ్మా? సూచనలు, వాతావరణాలు, కాలాలు, సంవత్సరాలు తెలియజేయటకు వచ్చింది. ఒక విశ్వాసి కొరకు సూర్య చంద్రుల లోపల ఇప్పుడు దేవుడు నియమించాడు, ఒక పద్ధతి నియమించాడు. కానీ ఆయన ప్రేమను గెలుచుకున్న విశ్వాసి కొరకు దేవుడు ఏం చేశాడు? వాటిని ఆపి ఒక రోజుని తగ్గించేశాడా లేదా? తగ్గించాడా? ఎందుకు తగ్గించాడు? ఆ విశ్వాసి అకౌంట్లో అంత ఆశీర్వాదాలు ఉన్నాయి. అర్థమవుతుందా? మరి మన జీవితాల్లో, మన అకౌంట్స్ లో అన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోగలిగితే అసాధ్యమైందా? ఉందమ్మా. ఎందుకని నీవు దేవుడికి ఇష్టమైన బిడ్డవైపోయావు. ఇష్టమైన బిడ్డవై ఉండగా దేవా అనగానే పలకడా? నాకు ఇది సమస్య అయ్యా అంటే తీర్చడా? నాకు ఈ బాధ ఉందయ్యా అంటే తీర్చడా? తీరుస్తాడా లేదా? తీర్చివేస్తాడు. కానీ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవని. నాకు నా దేవుడు ఇస్తాడు. ఈ లోకం కంటికి కనపడకపోవచ్చు, నేను కడు భేదనే అయి ఉండొచ్చు, తినటానికే నాకు లేకపోయి ఉండొచ్చు, కానీ నరులకు కనపడిని భోజ్యము నా దేవుడు తన స్వహస్తాలతో నాకు తెప్పిస్తున్నాడు. ఇప్పుడు కూడా శక్తితో, బలంతో. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటే మనకు అసాధ్యమైనది ఏమి కూడా ఉండదు ఈ లోకాన. అయితే దేవుడు మన పక్షాన ఉండాలంటే మనము ఎవరమై ఉండాలి? విశ్వాసులమై ఉండాలి. పేరుకే విశ్వాసులుగా కాదు. అర్థమవుతుందా? అకౌంట్ హోల్డర్, అకౌంట్స్ ఉన్న వారిగా మనం ఉండాలి. అందుకే కదా దేవుడు అంటాడు చూడండి, స్టార్ట్ అంటాడు కదా ఏమని? నా నిమిత్తము మీరు నిందించబడి, దూషించబడి, మనుషులందరూ మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మిమ్మల్ని ఏం చేయమన్నాడు? సంతోషించండి, ఆనందించండి. ఎందుకని? పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. అంటే పరలోకం అనే బ్యాంకులో నీకున్న అకౌంట్లో డిపాజిట్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు ఒక మాట అన్నారంటే వాళ్ళ ముందు అనే శక్తి, బలము లేకపోయినా, ధైర్యం లేకపోయినా వాళ్ళని పక్కన పెట్టి ఇంకా అందరితో వాళ్ళ గురించి చెప్తాం అంటాం. ఏం చేసుకుంటున్నాం? అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ వాడేస్తున్నాం, అకౌంట్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ తీసేస్తున్నాం. అర్థమైందా? మరి అకౌంట్లో ఉన్నాయని నీకు నువ్వే తీసేసుకుంటా ఉంటే ఉపయోగం ఏముంది? కాబట్టి ఓర్పు, సహనం చాలా ముఖ్యమైనది. కాబట్టి విశ్వాసము కలిగిన వారమై దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఉంటూ ఆయన కృపను మనం పొందుకోవాలి. అయితే విశ్వాసం ఒక్కటే ఉంటే ఎలా అన్నా మరి మేము జీవించడానికి కూడా కావాలిగా మాకు అనే ప్రశ్నలు కూడా చాలా తలెత్తుతూ ఉంటాయి. కానీ విశ్వాసం అనేది ఉంటే ఏం జరుగుతుందో చివరిగా చూడండి. 89వ కీర్తన 89వ కీర్తన 16వ వచనం చూడమ్మా. నీ నామమును బట్టి వారు దినమల్లా అర్చించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు.
దేవునికి ఇష్టమైన బిడ్డలు ఏమవుతున్నారమ్మా? చూడండి, నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. రోజంతా నువ్వు సంతోషంగా ఉండాలంటే నీకేముండాలి? టెన్షన్ ఉండకూడదు, భయం ఉండకూడదు, బాధ ఉండకూడదు, అమ్మా ఆకలి తీర్చుకోలేని పరిస్థితి ఉండకూడదు. అవునా కదా? మరి దేవుని యొక్క నామమును బట్టి ఎవరు దేవునికి ఇష్టమైన బిడ్డలు? వారు ఎవరై ఉన్నారు? విశ్వాసం ఉన్నవారు. దేవునికి ఇష్టమైన బిడ్డలు దేవునికి ఇష్టమైన వారుగా ఉండగా ఆయన నామమును బట్టి వారు దినమంతా ఏం చేస్తున్నారంట? హర్షిస్తున్నారు. ఇంకా ఆయన నీతి చేత వాళ్ళు ఏమవుతున్నారమ్మా? హెచ్చించబడుతున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచబడ్డవారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండగా దేవుని యొక్క నామమును బట్టి వారు దినమెల్లా హర్షిస్తూ ఉంటారు. అంటే దినమెల్లా హర్షించడం అంటే అసలు ఏ టెన్షన్స్ లేకుండా, రేపేం జరుగుద్దో ఇప్పుడేం జరుగుద్దో ఆ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఉంటూ కంగారు పడకుండా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. లైఫ్ని ఎంజాయ్ చేయటం అంటే ఇక్కడ ప్రతి క్షణాన్ని దేవుళ్ళు గడుపుతూ ఆనందించడం, ఆయనతో మాట్లాడుతూ సంతోషించడం, అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నవాళ్ళు నిజంగా ఆనందంగా హర్షిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు దేవుని యొక్క నీతి చేత ఏమవుతున్నారమ్మా? హెచ్చించబడతారు, డెవలప్ అవుతారు. అర్థమైందా? యోబు గారిని చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళకి సమాధానం చెప్తూనే ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించాల, దేవుణ్ణి నిందించాల. అప్పటికి ఆయన భార్య వచ్చి అన్నది ఏమని? దేవుణ్ణి దూషించి మరణముగా అంది. అనిందా లేదా అమ్మా? అనిందా? మరి అప్పుడు ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడకు అని ఆయన ఆ మాట చెప్తూ, దేవుడు ఆయనకు కలిగిన విశ్వాసంను బట్టి, ఆయనకు కలిగిన నీతిని బట్టి, దేవుని యొక్క నీతి చేత ఆయన ఏం చేశాడమ్మా? హెచ్చించాడు. అందుకే కదా యోబు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా లేదా? మనమైతే యోబు కలిగినంత అక్కర్లా, యోబు కలిగినంతట్లో 10% మనకు జరిగినా చాలు. ఇక మనకు ఆదివారాలు ఉండవు, శుక్రవారాలు ఉండవు, ఇంకా దేవుడే ఉండదు. అడిగితే ఏమన్నా సార్, ఏమిచ్చాడు దేవుడు మాకు? ఆయన కోసం 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేశాను, ఆరాధనకి వెళ్ళా, శుక్రవారాలు ఉపవాసాలు ఉన్నా, ఏమిచ్చాడు మాకు దేవుడు? ఆ ప్రశ్న వేసుకొని బొట్టు అంటే ఇష్టం లేకపోయినా ఇంక అప్పటి నుంచి బొట్టు పెట్టుకొని, గుళ్ళు అంటే ఇష్టం లేకపోయినా ఇంక అప్పటి నుంచి ఇక గుళ్ళకి వెళ్తూ విగ్రహారాధనలు చేస్తూ పడిపోయి, మరి ఎంతవరకు మన స్వయంకృతాపరాధముతో మనం చేసుకున్న సమస్తమును అయినా సరే మన విశ్వాసముతో వాటన్నిటిని తీసివేయడానికి దేవుడు సిద్ధంగా ఉండగా ఆయన చెంత చేరక, ఆయన్ని అర్థం చేసుకోలేక మనము ఆయన్నే దూషించి పక్కకు వెళ్ళిపోతే ఆయన ఎంత బాధపడతాడమ్మా? బాధపడతా? మనం దినమనల్లా హర్షిస్తూ ఉంటే మనలో కొందరి వారి కొరకు దేవుడి దినమంతా బాధతో ఎదురు చూస్తూ, మరి దినమెల్లా మనం హర్షిస్తూ మన హర్షాన్ని అంటే మన సంతోషాన్ని చూసి దేవుడు కూడా సంతోషపడేలాగా మనం ఉందామా వద్దా? ఉండాలి అంటే మనం ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసానికి తగిన ఫలము మనం ఫలించాలి. ఇప్పుడే దేవుని యొక్క ప్రేమను పొందుకున్న వారమే ఆయనలో నిత్యము నివసించేవారుగా. కాబట్టి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉంటూ అనునిత్యము ఆయనతో మాట్లాడుచు ఆయన కృపలో మనం అందరం ఉండుటకు చాలినటువంటి శక్తి బలమును దేవుడు మనకు దయచేయను. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు